సమయంలో అతడు తప్పించుకోవలసిన కొత్త శత్రువులు కూడా తయారయ్యారు. అయితే పౌలు వారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. అతని తరువాతి మజిలీ యెరూషలేము. అక్కడ చాలా మంది అతనిని బంధించాలని, వీలైతే చంపాలని కోరుకునేవారున్నారు. అతడు యెరూషలేముకు ఎందుకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనే విషయాలు మనం అపోస్తలుల కార్యాల గ్రంథం చివరి భాగంలో నేర్చుకుంటాం. మనం ఇప్పటి వరకు అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని పరిశోధిస్తున్నాం. అది తన సువార్త గ్రంథానికి కొనసాగింపుగా లూకా అనే వ్యక్తి రాసిన గ్రంథం. తన రాజ్యం గురించి ప్రకటించమని తన శిష్యులకు యేసు ఆజ్ఞాపించడంతో ప్రారంభమైంది. వాళ్ళు యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపక్కల ప్రాంతాలకు, అక్కడి నుండి ఈ భూమి అంచుల వరకు దానిని ప్రకటించాలి. యెరూషలేములో వారి సందేశాన్ని చాలా మంది ప్రజలు అంగీకరించారు. కానీ మరి ముఖ్యంగా దేవాలయ పెద్దలు, మతాధికారులు వ్యతిరేకించారు. యేసు జీవితం, మరణం, పునరుద్ధానాల ద్వారా ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా ఒక నెరవేర్పుకు వచ్చిందని శిష్యులు చేసే ప్రకటన వల్ల వారు కకావికలైపోయారు. ఆ నాయకుల్లో తార్సు పట్టణానికి చెందిన సౌలు అనే వ్యక్తి ఈ యేసు ఉద్యమాన్ని అణిచివేయడానికి తీవ్రంగా పనిచేశాడు. అయితే అది ఒకనాడు అతడు తిరిగి లేచిన యేసును కలుసుకున్నప్పటి వరకే. ఆ దర్శనం సౌలును యేసుకు శత్రువు అయిన వ్యక్తి నుండి ఆయన రాజ్యానికి ఒక దివిటీగా మార్చేసింది. అతడు అనేక సంవత్సరాల పాటు రోమను భాషలో పౌలు అనే తన పేరుతో రోమా సామ్రాజ్యం అంతటా తిరుగుతూ అనేక యేసు సమాజాలను స్థాపించాడు. పరస్పర వైరుధ్యాలతో నిండిన ఆయా సమాజాలన్నీ యూదుడని, యూదేతరుడని, పురుషుడని, స్త్రీ అని, బానిసని, స్వతంత్రుడని తారతమ్యాలు లేకుండా సమిష్టిగా ఒకే ప్రజగా ఉండాలని పౌలుకు ఉన్న ఒక గొప్ప వాంఛ. అయితే యేసు తన పరిపాలనలో ప్రజలందరినీ సమానత్వంతో జీవించే ఒకే ఒక కుటుంబంగా తయారు చేస్తున్నాడు. ఈ వీడియోతో మనం అపోస్తలుల కార్యాలు గ్రంథం ముగింపుకు వచ్చాం. ఎక్కడైతే యేసు ఉద్యమం ఉద్భవించిందో ఆ యెరూషలేము నగరంలో యేసు శిష్యులు కరువుతో, ఆహారలేమితో కష్టాలు పడుతున్నారు. క్రీస్తు సంఘం పట్ల ఎంతో భారం కలిగిన పౌలు తాను ప్రారంభించిన విభిన్న సంఘాలలో వారి కోసం చందాలు పోగు చేసే ఒక బృహత్తర పథకాన్ని మొదలుపెట్టాడు. వారు ఆ చందా అంతా పోగు చేసి పౌలు అతనితో పాటు మరికొందరు ప్రతినిధులతో ఆ డబ్బును యెరూషలేముకు పంపించాలి. అయితే యెరూషలేముకు ప్రయాణించడం పౌలుకు క్షేమకరం కాదు. అక్కడి యూదా నాయకులు అతన్ని చంపాలన్నంతగా అతనిని ద్వేషిస్తున్నారు. పౌలుకు తెలుసు తాను ఒక ఉచ్చులో పయనిస్తున్నాడని. అతని స్నేహితులంతా వెళ్లవద్దని అతన్ని బతిమాలారు. అయితే అతన్ని ఆపడం ఎవరి తరమూ కాలేదు. ఆ కానుక తీసుకెళ్లడానికి పౌలు ఎందుకంత సాహసం చేయాలి? ఇంకెవరినన్నా పంపవచ్చు కదా. ఎందుకంటే పౌలుకది చాలా వ్యక్తిగతమైన విషయం. యెరూషలేములో యేసును విశ్వసించిన వారిని అనేక మందిని సంహరించడంలో అతడు పాలు పంచుకున్నాడు. ఇప్పుడైతే అతడు ఆ యేసునే సేవిస్తున్నాడు. పైగా యేసు చంపబడింది కూడా ఆ యెరూషలేములోనే. కాబట్టి తన రాజు కోసం తాను కూడా ఆయనతో శ్రమలు పొందడం అనేది పౌలుకు ఒక గౌరవం. పౌలు యెరూషలేముకు వెళ్ళాడు. భయపడినట్టుగానే అతని శత్రువులు అతన్ని కనిపెట్టారు. అతని చుట్టూ గుంపుగూడి అతన్ని చంపడానికి ప్రయత్నించారు. అయితే అక్కడి రోమా సైనికులు అతన్ని నిర్బంధించడం ద్వారా అతని ప్రాణాలు కాపాడారు. పౌలు రోమను చక్రవర్తికి